వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంజీవయ్య ఆశయాలను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని త్రికరణ శుద్ధిగా ఆచరించడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళులన్నారు. సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాలు అనేక సార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు పి శ్రీకర్, డి అఖిల, ఏఓ విశ్వేశ్వరరావు, సెక్షన్ సూపరింటెండెంట్లు మురళీకృష్ణ, రమణకుమారి, ఎల్డీఎం కేశవ వర్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి జ్యోతిలక్ష్మి, దేవి వికాస్ జిల్లా మేనేజర్ జి రమేష్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా వచ్చారు కాబట్టి దామోదరం సంజీవయ్య గారి గురించి కొన్ని మాటలు చెప్దామని. దామోదరం సంజీవయ్య గారు ఫిబ్రవరి 14, 1921 కర్నూలులో పుట్టారు. సో 1960 నుంచి 1962 దాకా ఆంధ్రప్రదేశ్ సీఎం గా పనిచేశారు. ఈస్ నోన్ ఫర్ హిస్ సింప్లిసిటీ, ఇంటెగ్రిటీ అండ్ డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యారంటే అది చాలా గొప్పతనం. అండ్ he is known for establishing anti-corruption bureau, తర్వాత చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గాజుల దిన్నే, తర్వాత కర్నూలులో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దామోదరం సంజీవయ్య గారే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దామోదరం సంజీవయ్య గారి పేరులోనే నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళ పేరులోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా కూడా వాళ్ళ ఐడియాస్ అన్ని కూడా ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇన్ సోషల్ సర్వీస్. పిల్లలందరూ కూడా మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా పైకి లైఫ్ లో అంబిషియస్ ఉంటే దే కెన్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని మీరు ఐడియల్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.